ఒక విద్యార్థి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అని చెప్తున్నట్లయితే ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడికి ఈ అభ్యసనం దేనిగా గుర్తిస్తావు? నిబంధన అభ్యసనం. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ క్రింది వాటిలో దేన్ని అభ్యసనంగా గుర్తిస్తావు? ఒక విద్యార్థి దీపం వెలిగిస్తున్నాడు, ఒక విద్యార్థి దీపం ఆర్పివేచున్నాడు, ఒక విద్యార్థి దీపం తయారు చేయుచున్నాడు. పైవన్నీ ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా అభ్యసనం గురించి సత్య ప్రవచనం. అనుభవం వల్ల వచ్చే శాశ్వత ప్రవర్తన మార్పులు. 8వ తరగతి విద్యార్థి సమఘనమును గీయగలుగుతున్నాడు, కానీ దానికి ముందు చతురస్రము, దానికి ముందు రేఖాఖండమును గీయడం నేర్చుకుని వాని ఆధారంగా సమఘనమును గీయటం నేర్చుకోగలిగాడు. దీన్ని వివరించి అభ్యసన లక్షణమును గుర్తించము. అభ్యసనం సంచిత ప్రక్రియ. ఈ క్రింది ఏ విద్యార్థి కనబరిచే కృత్యం అభ్యసనం బదలాయించబడే ప్రక్రియ అనే లక్షణాన్ని వివరిస్తుందో ఒక ఉపాధ్యాయుడిగా గుర్తించగలవు. హట్కు బహువచనం హట్స్ అని నేర్చుకున్న విద్యార్థి ఫుట్కు బహువచనం ఫుట్స్ అని చెప్పుచున్నాడు. శిశువుకు స్వీయ అనుభవాలను కల్పించినట్లయితే శిశువే స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు. ఈ విధమైన అనుభవాల వల్లనే శిశువులో నిజమైన అభ్యసనం జరుగుతుందని వివరించిన వాదముగా ఈ క్రింది దేనిని నీవు సమర్థిస్తావు? నిర్మాణాత్మక వాదము. ఒక విద్యార్థి చిలుక జోష్యమును చెప్పించుకోవటం నీవు చూసావు. చిలుక ఎన్నిసార్లు అయినా అదే కార్డును తీస్తుంది. ఆ చిలుక అదే కార్డును పలుమార్లు తీయడానికి కారణమైన అభ్యసనంను విద్యార్థికి నీవు వివరించావు. మరి చిలుకలో జరిగిన అభ్యసనంగా దేన్ని భావిస్తున్నావు? నిబంధన అభ్యసనం. ఒక సిటీ బస్సు డ్రైవర్ బస్సులోని బెల్లం రోగినా, బస్సులోని లైట్ వెలిగినా, బస్సుపై చేతితో పెద్ద శబ్దం చేసినా బస్సును ఆపుచున్నాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ చర్య పావులో నిబంధనలోని ఏ నియమము తెలియజేయను? ఉన్నత క్రమ నిబంధనం. ఒక విద్యార్థి మోటార్ బైక్ నడిపే వీడియో గేమ్ను ఆడేటప్పుడు ప్రతి లెవెల్ను పూర్తి చేసినప్పుడల్లా కొన్ని అవార్డులను పొందుతూ ఉన్నాడు. దానితో ఇంకా దాన్ని బాగా ఆడే ప్రవర్తనను అలవర్చుకున్నాడు. ఈ ప్రవర్తనను వివరించు. అభ్యసన సిద్ధాంతం దేన్ని భావిస్తున్నావు? కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఒక ఉపాధ్యాయుడు గాంధీ చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, ఆదర్శవంతమైన వ్యక్తి అని అనేక ఉదాహరణలతో విద్యార్థులకు వివరించాడు. గాంధీ చరిత్రను వీడియో పాఠం రూపంలో చూపించాడు. ఆయన ఉపాధ్యాయుడు విద్యార్థుల నుండి ఏ రకమైన అభ్యసనాన్ని ఆశిస్తున్నాడు? పరిశీలన అభ్యసనం.